నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. అలు పెరగని పోరాటం, తల వంచని సిద్ధాంతం, నూరేళ్ల గెలుపు గుర్రం. భారత గడ్డపై ఎర్ర జెండా ఎగిరి అప్పుడే 100 ఏళ్లు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్ గడ్డపై పురుడు పోసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు 2026 జనవరిలో శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జరుపుకుంటుంది. ఇది కేవలం ఒక పార్టీ వేడుక కాదు, కోట్లాది మంది శ్రామికుల, కర్షకుల గొంతుక వినిపించిన ఒక శతాబ్దపు గర్జన. ఈ రోజు మన వీడియోలో సిపిఐ నూరేళ్ల ప్రస్థానంలో మాస్ హిస్టరీని, ఈ రక్తపు చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చరిత్ర, మనందరి చరిత్ర మిత్రులారా. ప్రపంచం ఎదురు చూస్తున్న భారతదేశం వైపు కమ్యూనిస్టులు అవసరమని భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపైన పండగ 100 ఏళ్ల వసంతాల వేడుక సందర్భంగా ఖమ్మం రూరల్లోని ఎదిలాపురం మున్సిపాలిటీలో ఎదిలాపురం గ్రామంలో చాలా ఆనందంతో సంతోషంతో మహిళలు, విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు చాలా సంతోషంతో బహిరంగ సభకి వెళ్లాలని, ఉదయాన్నే తమ పనులు ముగించుకొని ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంప్లెక్స్ కూడా లాల్ సలాం ఈ దేశ నలుమూల నుంచి, యావత్ ప్రపంచం నుంచి కూడా ఖమ్మం వైపు వస్తున్నారు. ఈ దేశ దశ దిశను మార్చడం కోసం యువకుల మీద, విద్యార్థుల మీద ఆధారపడది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఓ దశగా ఈ మహాసభ ఓ శ్రీకారం చుడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా విప్లవ జయజయలు పలుకుతూ స్వాగతం, సుస్వాగతం. హలో, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇంత అభివృద్ధి చేయడానికి యువక జనాభా బాగా ముందుకొచ్చి మన పార్టీని చాలా బలవంతం చేసి మన రాష్ట్రంలో ఒక నేమ్ వచ్చింది. బ్రిటిష్ వాడి తుపాకీ గుళ్లకు భయపడిన గుండెలు అవి. సత్యభక్త, ఎంఎన్ రాయ్, డాంగే లాంటి మహానుభావులు వేసిన పునాది ఇది. అప్పట్లో కమ్యూనిజం అంటేనే వణికిపోయిన బ్రిటిష్ ప్రభుత్వం కాన్పూర్ కుట్ర కేసు, మీరాట్ కుట్ర కేసులతో నాయకులను జైల్లో పెట్టింది. కానీ ఆ జైలు గోడలు ఎర్రటి ఆలోచనలను ఆపలేకపోయాయి. దున్నేవాడిదే భూమి అనే నినాదం ఊరూరా మారుమోగింది. స్వాతంత్ర పోరాటంలో గాంధీకి అహింస ఒకవైపు ఉంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన ఎర్ర సైన్యం మరోవైపు నిలబడింది. ఇక మన తెలుగు గడ్డ విషయానికొస్తే, నిజాం నవాబు గుండెల్లో నిద్రపోయిన వీరులు మన కమ్యూనిస్టులు. వెట్టు చాకిరి విముక్తి కోసం, బానిస సంఖ్యలు తెంచడం కోసం రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావు నడిపిన విరోచిత పోరాటం అజరామం. 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఏకైక పార్టీ సిపిఐ. ఇది కథ. అసలైన మాస్ అంటే తుపాకీ పట్టిన చేతులే నాకలి పట్టి రైతన్నకు అండగా నిలిచాయి. ఆ రక్తంతో తడిసిన నేల ఇక్కడ ప్రతి గింజలోనూ కమ్యూనిజం ఉందని చాటి చెబుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సిపిఐ విశ్రమించలేదు. పార్లమెంటులో మొట్టమొదటి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి నెహ్రూ ప్రభుత్వానికి సైతం చెమటలు పట్టించింది. విద్య, వైద్యం అందరికీ అందాలని, బ్యాంకుల జాతీయీకరణ జరగాలని, కార్మికులకు 10 గంటలు ఉండాలని వీధుల్లో పోరాడింది సిపిఐ. ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్ లాంటి అనుబంధ సంఘాల ద్వారా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అందరి పక్షాన నిలబడింది. ఈ రోజు ఖమ్మం నుంచి కాన్పూర్ వరకు, కేరళ నుంచి కలకత్తా వరకు అరుణ జెండాలను పండగ జరుగుతుంది. 10 ఏళ్ల కిందట మొదలైన ఈ శతాబ్ది ప్రస్థానం నేడు ముగింపు వేడుకలతో కొత్త ఊపిరి పోసుకుంటుంది. డి రాజా, తెలంగాణ కార్యదర్శి సాంబశివరావు మరియు వేలాది మంది కార్యకర్తలు ఎర్ర సైన్యంలా కవాతు చేస్తున్నారు. మతోన్మాదం, కార్పొరేట్ దోపిడీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రశ్నించే గొంతుకగా ఎర్ర జెండా అవసరం. ఈ దేశానికి ఎంతో ఉంది. చివరిగా ఒక్క మాట, మనిషి ఉన్నంత వరకు, మనిషిలో ప్రశ్నించే తత్వం ఉన్నంత వరకు, సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు ఈ ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుంది. 100 ఏళ్ల ఈ ప్రస్థానంలో అసూలు బాసిన వేలాది మంది అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాం. ఈ చరిత్ర మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు మాస్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.